ఏదైతే హైడ్రాని వద్దు అన్నారో వాళ్ళందరూ స్వచ్ఛందంగా సామాన్య ప్రజలు ఎక్కడెక్కడైతే ఇట్లాంటిది ఈరోజు ఏదో ఒక సుందరవనంగా తీర్చిదిద్ది బతుకమ్మ మహిళలు ముత్తైదువలు అందరూ కూడా చిన్నపిల్లలతో సహా మహిళలందరూ తెలంగాణలో ఒక సాంప్రదాయమైనటువంటి పూలను పూజ చేసి దాన్ని నిమజ్జనం చేయాలంటే ఎంతో దూరం పోవాలి. మురికి నీళ్ళల్లో ఉంటే మురికి నీళ్ళు లేకపోతే ఎక్కడో పక్కన బతుకమ్మని నిమజ్జనం చేసి పడేయాల్సినటువంటి అవసరం వచ్చింది. కానీ ఈరోజు ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలకన్నిటికీ కూడా ఈ బతుకమ్మని ఈ ఈ బతుకమ్మ కుంటగా పేరుగాంచినటువంటి ఇదే కుంటలో అదే 16 ఎకరాలు ఉంటుంటే ఈరోజు ఒక స్థాయిలో చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 7-8 పార్లమెంటు నియోజకవర్గం మొత్తాన్ని కూడా ఇక్కడ నిమజ్జనం చేయడానికి అవకాశం వస్తుండే. మొత్తం కబ్జా అయిపోయి ఇండ్లు కట్టేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి ఈరోజు ఈ మాత్రం 5.5 ఎకరాలన్నీ మిగిల్చినా కూడా దాన్ని ఈరోజు సుందరీకరణ చేసి మా మహిళలకు గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని, ఒక పూల పూజకు చేసినటువంటి బతుకమ్మని నిమజ్జనం చేయడానికి ఒక చుక్క నీళ్ళే కుంటలుండే. కానీ అదృష్టవశాత్తు మంచి వర్షాలు కురిచి ఆ చెరువులాగా ఈరోజు మన కళ్ళకి ఎంత నీట్గా కనబడుతుందో చూస్తుంటే ఇలాంటి కుంటలన్నీ మాయపోయి ఇలాంటి చెరువులన్నీ మాయమైపోయి మళ్ళీ ఇలాంటి వాతావరణం మళ్ళీ మంచి వాతావరణం చూడాలంటే ఎక్కడెక్కడైతే కబ్జాలకు గురైనవి ఉన్నాయో అవన్నీ కూడా ఇదే రూపం దాల్చుకోవాలనేది మరి అందరూ కోరుకుంటున్నారు. వర్షం వస్తే ఈరోజు హైడ్రా వస్తే బాగుండు, ఎక్కడ నీళ్ళు అక్కడ ఆగిపోతున్నాయి, మళ్ళీ అదే వర్షం నీళ్లు పోవడానికి చెరువులు ఉండాలి, రహదారులన్నీ మొత్తం నీళ్ళమయమైపోతున్నాయని ఫీల్ అవుతున్నటువంటి ప్రతి సామాన్య పౌరుడు డెస్టినేషన్ రీచ్ అవ్వాలంటే గంటల తరబడి ట్రాఫిక్లో ఇరుక్కొని పోతున్నటువంటి ప్రజానీకము తమ తమ బాధ్యతలకు తమకు ఉన్నటువంటి పనులకు ఎక్కడికైనా వెళ్ళాలంటే గంటల తరబడి ఈరోజు ట్రాఫిక్ జామ్ అవుతుంది. కాబట్టి ఇలాంటి కుంటలు ఇలాంటి చెరువుల్ని మళ్ళీ మనం కాపాడుకుంటే రాబోయే 100 సంవత్సరాలకి పొల్యూషన్ నుంచి కాపాడిన వాళ్ళం అవుతాము. హైదరాబాద్లో కానీ చుట్టుపక్కల మరి సుమారుగా ఇప్పుడు 50 కిలోమీటర్ల రేడియస్లో హైదరాబాద్లో మున్సిపాలిటీలో కలవబోతుంది. మరి ఇంతమంది హైదరాబాద్ మహానగరంలో 1 కోటి మందికి పైగా జీవనం ఉంటున్నటువంటి తరుణంలో లక్షలాది వెహికల్స్ రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉంటే ట్రాఫిక్ ఇబ్బంది, పొల్యూషన్ ఇబ్బంది, వచ్చిన వర్షం